మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో పంచాయతీల వారీగా కార్యకర్తల సమావేశంలో భాగంగా మీడియాతో మాట్లాడిన పెనుకొండ ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి సవిత. ఆమె మాట్లాడుతూ రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి రైతుల్ని ప్రజల్ని ప్రతి ఒక్క వ్యవస్థని నట్టేట ముంచిన జగన్ రెడ్డి ప్రభుత్వం, నువ్వు సత్యసాయి జిల్లాలోకి అడుగు పెట్టడానికి నీకు అర్హత లేదు జగన్ రెడ్డి అంటూ మండిపడిన సవిత కార్యక్రమంలో గోరంట్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాకు వచ్చారు. రాయలసీమ ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. ఆ రోజు ఒక ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ రాష్ట్రానికి ఏదో చేసేస్తాను, రాయలసీమకి ఏదో చేసేస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అన్ని వర్గాలని భూస్థాపితం చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు? ఏం అభివృద్ధి చేశారని జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకు రావడానికి అనర్హుడని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక పక్క లేపాక్షి హబ్బు 8,844 ఎకరాలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమి అక్వైర్ చేసి ఇండస్ట్రియల్ హబ్బు పెడతానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతున్నాం, ఏం చేశావు నువ్వు ఈ లేపాక్షి హబ్బు భూముల్ని? కియాకు అనుబంధ సంస్థలు తరలి వెళ్ళిపోయినాయి, ఒక్క సంస్థ కూడా తరలేదు. జాకీ కంపెనీ వెళ్ళిపోయింది. ఒక పక్క రాయలసీమని ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నావు. రాయలసీమకు ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు కదా, మెయింటెనెన్స్ కూడా లేకుండా చేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి. మేము తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసేది ఒకటే, ఆయన రాయలసీమ ద్రోహి. ఆయన జిల్లాకు రావడానికి, ప్రజలు ఓటు అడగడానికి కూడా అనర్హులను కూడా మేము తెలియజేస్తున్నాం. మేము ప్రజల్లోకి వెళ్తుంటే విశేషమైన స్పందన కూడా ప్రజల్లో నుంచి వస్తూ ఉంది. ఈ అభివృద్ధి అంతా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే చేశాం. ప్రభుత్వంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి చేశాం. ప్రజలు కూడా అదే పనిగానే మాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం మేము ఫామ్ చేయబోతున్నాం. వైనాట్ 175 కూడా నేను ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. వైసీపీ కార్యకర్తలు కూడా మాకు ఘన స్వాగతం పలకడానికి, ఒక పక్క వాలంటీర్లు కూడా మాతో మాట్లాడుతున్నారు. మేము ఇబ్బందులు పడుతున్నాం, వాళ్ళ బెదిరింపులు భరించలేకపోతున్నాం అని కూడా వాలంటీర్లు చెప్తున్నారు. ఒక పక్క ఇక్కడికి విచ్చేసిన ఉషశ్రీ చరణ్ గారు కూడా చాలా మందిని ఉద్యోగస్తుల్ని ఒక పక్క వాలంటీర్లు కూడా బెదిరిస్తున్నారు. ఇవి ఏమీ సిద్ధం కాదు. ప్రజలు ఓటు వేయడానికి ఈ బటన్ రెడ్డికి బటన్ వస్తే బుద్ధి చెప్పడానికి కూడా తెలియజేస్తున్నాం.